యూట్యూబ్ ఛానల్ వ్యూయర్స్ అందరికీ నా నమస్సుమాంజలి తెలియజేస్తున్నానండి. నిజానికి ఈరోజు నేను మీ ముందుకు రావడానికి ముఖ్య కారణం లలితా నవరాత్రులు వస్తున్నాయి. ఉగాదితో ప్రారంభమయ్యి శ్రీరామ నవమి వరకు జరిగే ఈ నవరాత్రులు ఎంతో విశిష్టమైనవిగా, నిజానికి నేను ఇప్పటి వరకు ఎప్పుడు లలితా నవరాత్రుల గురించి మాత్రం వీడియో చేయటం జరగలేదు. అందువల్ల కొద్దిగా మీతో నాకు తెలిసిన విషయాలు పంచుకోవాలన్న ఉద్దేశంతో ఈ వీడియో ద్వారా నేను మీ ముందుకు రావటం జరిగిందండి. లలితా నవరాత్రులని గుప్త నవరాత్రులని, గుహ్య నవరాత్రులని, రహస్య నవరాత్రులని కూడా అంటారండి. విశేషంగా అండి మనకి దక్షిణాయనంలో శరన్నవరాత్రులు, ఆశ్వేజ మాసంలో వచ్చే శరన్నవరాత్రులు రావటం ఒక ఎత్తు, మిగిలిన 3 నవరాత్రులు మాత్రం ఉత్తరాయణంలోనే వస్తాయండి. ఈ ప్రత్యేకంగా అండి ఈ నవరాత్రులు 4 నవరాత్రుల్లోనే అమ్మవారిని ప్రత్యేక అర్చనలతో చేయటం అన్నది ఎందుకంటే అండి జన్మలుగా జనన మరణ చక్రభ్రమణంలో కొట్టుకుపోతున్న ఈ జీవికండి అమ్మవారి నవరాత్రుల ద్వారా కామేశ్వరులు ఇద్దరూ కలిసి మనల్ని అత్యున్నతమైన మోక్షానికి అర్హత సాధించే విధంగా సహాయం చేస్తూ, మనల్ని శ్రీ విద్య వైపు నడిపిస్తూ, మనకి మోక్ష మార్గం చూపించడం కోసం మాత్రమే అమ్మ మనకు అవకాశం కల్పించిన ఎంతో అపురూపమైన రాత్రులండి ఇవి. నిజంగానే అమ్మవారి పూజలంటే రాత్రి సమయాల్లో విశేష ఫలితాలను ఇస్తాయండి. చాలామంది ఉదయాన్నే తెల్లవారుజామున లేచి పూజ చేసుకోలేనమ్మా ఎలా చేయాలని అడుగుతున్నారు కదా. అమ్మ పూజలు చేసేవారికి అండి విశేషంగా రాత్రి సమయం చాలా అత్యద్భుతం అండి. పగలు నామమాత్రంగా పూజ చేసేసుకొని రాత్రి వచ్చిన సమయాన్ని చక్కగా వినియోగించుకున్నట్లయితే అమ్మ ప్రసన్నరాలు అవుతుందని చెప్పేసి. ఇంకొకటి సందర్భంగా అండి లలిత నవరాత్రులు అంటే లలిత అమ్మవారిని ఒక్కరిని పూజించాలి అని అనుకోవడం కూడా అంత కరెక్ట్ కాదండి. లలిత నవరాత్రులు అంటే అమ్మని అయ్యని కలిపి ప్రకృతి పురుషుల కలియకే ఈ సృష్టి క్రమం ఏర్పడటానికి కారణం. అటువంటిది అమ్మ అసంపూర్ణం అయిపోతారండి, ఒక్క అమ్మవారినే పట్టుకోవద్దు అని ప్రత్యేకంగా నేను తెలియజేస్తున్నానండి. అమ్మ అయ్య ఇద్దరిని కలిపి మనల్ని మోక్ష మార్గంలోకి తీసుకెళ్లాలంటే వచ్చిన ఈ రాబోయే దినాల్ని ఎంతో వైభవంగా, అంటే ఈ మనకి శరన్నవరాత్రులు ఒక్కటి తెలుసు జనరల్ గా, గత కొన్ని సంవత్సరాలుగా వారాహి నవరాత్రులు, రాజశ్యామల నవరాత్రులు అందరికీ తెలుస్తున్నాయి. కానీ లలిత నవరాత్రులు అండి గుహ్యమైనవి అని కూడా మనం గుర్తుంచుకోవాలి. మనం ఆఖరికండి ఎంత రహస్యాతి రహస్యం అని ఎందుకంటున్నారంటే అండి మనలో మనమే సాధన చేసుకోవాలి. ఒక లలిత సహస్రనామాన్ని తీసుకున్నట్లయితే పైకి గొంతు పెట్టుకుని కూడా చదవకూడదు, లోపలే చదువుకోవాలి అన్న ఆలోచన. మనం ప్రచారం చేసుకుంటూ ఊళ్ళో అందరికీ మనం పూజ చేసుకుంటున్నామని ప్రచారం చేసుకోవాల్సిన అవసరం లేదండి. మన సాధన వైపు వెళ్ళే వాళ్ళకి ప్రత్యేకంగా నేను తెలియచేస్తున్నాను. ఇవన్నీ ప్రచారం, ఫోటోలు, దాని నుంచి కూడా అమ్మ వాళ్ళని భక్తి మార్గంలోకి తీసుకెళ్ళిపోయి మోక్ష మార్గాన్ని చూపిస్తారు అనేది ఒక ఆలోచన కూడా ఉంది. ఏమైనప్పటికీ ఈ అపురూపమైన అమ్మవారికి ఇష్టమైన ఈ పర్వదినాలని జాగ్రత్తగా ఉపయోగించుకోండి అని చెప్పేసి నేను తెలియజేస్తున్నానండి. ముఖ్యంగా అండి వీటిని రామనవరాత్రులని కూడా అంటారండి. ఇంకొకటి కూడా నేను విన్నాను, గర్భ నవరాత్రులు అని అంటారు. ఎందుకంటే రాముడు గర్భవాసంలో చివరి 9 రోజులు ఉన్న రోజులు కాబట్టి అలా కూడా పేరు వచ్చిందని చెప్పి కూడా నేను వినడం జరిగింది. అయితే అమ్మవారు అంటారు కదా, నవరాత్ర ద్వయం చేయవ వ్రతం ప్రీతికరం మమ అని చెప్పేసి. నవ అంటే క్రొత్తదైన ఈ 9 రాత్రులు విశేషంగా పూజలు చేయటం వల్ల మనకి అంటే సాధకులకి విశేష ఫలితాలని ఈ అమ్మవారు అనుగ్రహిస్తుందని చెప్పేసి కూడా మనం ఈ నవరాత్రుల్ని వైభవంగా చేసుకోవచ్చండి. అనేక విధాలుగా మనం ఏ విధంగా ఆలోచించినా అండి అమ్మవారి భక్తులు అంటేనే శ్రీ విద్యోపాసకులు అయితే శ్రీ విద్యోపాసకులు అందరికీ ఖచ్చితంగా ఇది చివరి జన్మ అని చెప్పి చెప్పబడింది. అయితే శ్రీ విద్యోపాసకులు అందరూ కూడా అమ్మ మోక్షానికి అర్హత సాధిస్తున్నారా అంటే మనం ఆలోచించాల్సిన పరిస్థితికి వచ్చేసాం. ఎందుకంటే ఒకప్పుడు లలిత సహస్రనామ పారాయణ అందరికీ అందనిదిగా ఉండే ఆ అమ్మవారి నామాలు కూడా ఈరోజు ప్రతి ఒక్కరు బుక్కులు పట్టుకుని తప్పులో ఒప్పులో అన్ని కలిపి చదివేసుకుంటున్న ప్రస్తుత తరుణంలో నేను లలితా నవరాత్రులు చేసేస్తున్నాను, నేను లలిత ఉపాసకురాలని, నేను శ్రీ విద్యోపాసకురాలని అని చెప్పుకోవడానికి కూడా మనకి అర్హత లేదేమో అని నేను కొంతవరకు ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే చాలా వరకు అక్షరలక్షలు చేసామా, లేకపోతే ఇన్ని వ్రతాలు చేసేసామా, ఇన్ని హోమాలు చేసి ఇన్ని యజ్ఞాలు చేశానా, ఈ ఆలోచన విధానం
కొంచెం పెరిగిపోయిన ప్రస్తుత తరుణంలో మీరు ఎన్ని అక్షరాలు, ఎన్ని లక్షలు, ఎన్ని వేల సార్లు చదివారన్న దానితో అమ్మకి సంబంధం ఉండదండి. మీలో ఎంత నిర్మలమైన భక్తి, స్వచ్ఛమైన భక్తి, మనలో ఎంత నమ్మకం, శ్రద్ధ, విశ్వాసం ఇవన్నింటిని బట్టి మన సాధకులకి ఏమి అనుగ్రహించాలో అమ్మవారు నిర్ణయించుకుంటారండి. కాబట్టి మనం చేసేది నెంబర్లు లెక్క పెట్టుకుంటూ చేయటం కాకుండా నమ్మకంతో అమ్మ ఉంది అనే విశ్వాసంతో అమ్మ నామాన్ని జపించండి, జపించి తరించండి అని చెప్పేసి నా మాటల్లో మీకు తెలియచేస్తున్నానండి. అమ్మవారండి చిన్న ఆ ప్రేమమూర్తి అండి. నామపారాయణ ప్రీత అంటారు. మనకి ఒక విధంగా రాముడు కూడా నామపారాయణంలోనే ఇష్టపడతారు. ఎందుకంటే జై రామ జై జయ రామ జై జయ రామ అని గుడుల దగ్గర రామ నామం చక్కగా భక్తులు ఏ మంత్రాలు రాని భక్తులు కూడా రామ 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 అంటూ బ్రతకడం, జపాలు చేసుకోవడం, అక్కడ కూర్చుని భజనలు చేసుకోవడం మనం చూస్తూ ఉంటాం. దాన్ని బట్టి మనకి ఏమర్థమవుతుందంటే నామంతోనే తృప్తి చెందుతుంది అమ్మవారు అని మనం అర్థం చేసుకోవచ్చు. ఒక విధంగా అమ్మ స్త్రీ రూపంలో ఉంటే లలిత అయితే పురుష రూపంలో రాముడు అని చెప్పేసి, ఇకపోతే అమ్మవారు లలిత రూపంలో కేవలము స్త్రీ స్వరూపంగా తీసుకున్నట్లయితే పూర్తి ఫలితం మనకు అందదండి. అమ్మని అయ్యని కలిపి ప్రకృతి పురుషుడు ఇద్దరు కలిసినప్పుడే అమ్మ పూర్ణత్వం. కాబట్టి అమ్మ నవరాత్రులు చేసేవాళ్ళు ఎవరైనా సరే ఈ విషయాన్ని జ్ఞప్తికలో ఎప్పటికీ ఉంచుకుని అమ్మ ఆరాధన చేసుకోండి అని చెప్పి తెలియజేస్తున్నాను. రాత్రి అంటే 6 తర్వాత కొంతమందికి వీలవుతుంది, కానీ 9 తర్వాత చేసుకున్న పూజలు అంటే ఏదో మనం ఎన్ని పువ్వులు ఇచ్చేసాము, ఎన్ని అమ్మవారికి ఎన్ని పెట్టేసాము అని కాదండి. మనసులో నింపేసుకోండి అమ్మని. అమ్మకి మనం ఏమి ఇవ్వగలమండి? ప్రేమతో కొంచెం బెల్లం ముక్క పెట్టినా చాలు. అమ్మ ప్రేమను చూస్తే తప్పితే మీరు పెట్టిన వస్తువుల్ని చూడదని చెప్పేసి గుర్తుంచుకోండి. ఇదే మాటలు పదే పదే చెప్తున్నాను, ఏ ఒక్కరికైనా అర్థమవుతాయి అన్న ఉద్దేశంతో మాత్రమే. ఇదే సందర్భంగా అండి ఖచ్చితంగా ఏ నవరాత్రులైనా భూసయనం, తెల్లవారుజామున లేవటం, లేచి మనం అన్నీ చేసుకుని పూజ మాత్రం రాత్రి సమయంలో చేసుకోండి. పారాయణలన్నీ రాత్రి సమయంలో చేసుకోండి. నెక్స్ట్ నేల మీద పడుకోవటం. ఉపవాసం అండి. ఉపవాసం అన్నింటికంటే చాలా ఇంపార్టెంట్. కానీ ఉపవాసం పేరుతో కడుపు మార్చేసుకుంటున్నారు. అది కరెక్ట్ కాదు అని చెప్పేసి నేను తెలియజేస్తున్నాను. ఎందుకంటే నా పర్సనల్ ఎక్స్పీరియన్సెస్ని నేను జోడించి ప్రతిదీ మీకు తెలియజేస్తాను కాబట్టి ఖచ్చితంగా గుర్తుంచుకోండి. పాలు పళ్ళు టైంకి తీసుకుంటూ ఉండి మన ఆరోగ్యం కాపాడుకుంటూ నీరసం రాకుండా జాగ్రత్తగా శరీరాన్ని అమ్మ సాధన కోసం ఉపయోగించుకోవాలంటే దీనికి అనారోగ్యం పాలు అవ్వకూడదు. అది గుర్తుంచుకుని మాత్రం ఉపవాసాలు చేయండి. నేను తినమన్నాను కదా అని చెప్పేసి అన్నం చక్కగా రోజు తిన్నట్టే ఎక్కువ రకాలు వండేసుకుని తినేయకండి. ఓన్లీ పళ్ళు, పాలు, డ్రై ఫ్రూట్స్, చక్కగా ఖర్జూరాలండి అన్నింటికంటే ఇంపార్టెంట్. అవన్నీ చిన్నప్పటి నుంచి మీరు అలవాటు చేసేసుకుంటే నా వయసు వచ్చేసరికి హెల్త్లు పాడవకుండా ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా ఉపవాసాలు. ఇంకొకటి ఏంటంటే అమ్మవారికి విశేషంగా పూజలు చేసేటప్పుడు అండి నైవేద్యాలు నేను మనసే ప్రధానం కదా అన్నానని ఏదో చిన్న బెల్లం ముక్కో ఏదో పెడదామని అనుకోకండి. ఏం లేదు, మీరు సాయంత్రం అన్నం వండుకుంటారు కదా, అది పెసరపప్పు అన్నమే వండుకుని చక్కగా అందులో ఒక స్పూన్ నెయ్యి, ఒక చిన్న బెల్లం ముక్క, చిన్న పెరుగు వేసేసి అక్కడ ఈ 10 రోజులు అలవాటు చేసుకోండి. మహా నివేదన అండి. అమ్మ ఇప్పుడు మీరు నైవేద్యం అమ్మ తినదు కదా అన్న ఉద్దేశంతో పెట్టకండి. అమ్మ ఖచ్చితంగా గ్రహిస్తారండి. ఆ ఫుడ్ ఆ ఆహార పదార్థాలు మీ ప్రేమగా పెట్టేవి అమ్మ తీసుకుంటారని మాత్రం మీ బ్రెయిన్లో ఫిక్స్ చేసుకోండి. మీకు పదార్థాలు అలాగే ఉంటాయి కానీ అమ్మవారికి అందుతాయండి. దాన్ని దృష్టిలో పెట్టుకుని అమ్మ విగ్రహం చిన్నదనుకోండి, దానికి తగ్గట్టుగా నైవేద్యాలు ఉండాలి. మీరు పూజలు ఎక్కువ చేసే కొద్దీ నైవేద్యాలు ఎక్కువ పెట్టాల్సి వస్తూ ఉంటుంది. ముఖ్యంగా అండి అమ్మవారి ప్రసాదాల గురించి కొన్ని విషయాలు షేర్ చేయాలనుకుంటున్నా. అమ్మకి అసలు సహస్రనామాల్లోనే ఒక్కొక్క చక్రం దాటే దగ్గర ఒక్కొక్క ప్రసాదం, గుడన్నం, హరిద్రాన్నం, అలా రకరకాల అన్నాలన్నీ మనకు వస్తున్నాయి కదా. అంటే అర్థం ఏంటండి, అమ్మవారికి ఆ ప్రత్యేకంగా కొన్ని అవతారాల్లో కొన్ని నైవేద్యాలు పెట్టి అమ్మవారిని సంతుష్టి చేసినట్లయితే మనకి విశేష ఫలితాలు వస్తాయని. దీనికి కొంతమంది అమ్మవారికి ఏం తినరు కదా, అక్కడే ప్రసాదం మీరు చూడొచ్చారా అంటారు. నిజంగా మీరు భక్తులైతే అమ్మ తీసుకున్నారో లేదో మాత్రం మీకు అర్థమవుతుందండి. మీరు అమ్మ తింటుందా అని మీరు అక్కడ ఉన్న క్వాంటిటీ అలాగే ఉంది, అమ్మ తీసుకుని తినలేదు కదా అని అనుకుంటే ఇంక మీ అమాయకత్వానికి మాలాంటి వాళ్ళు సమాధానం ఖచ్చితంగా చెప్పరు. ఎందుకంటే ఆ జ్ఞానాన్ని ఆ లలిత పరదేవత మనకి
చూపించాలి తప్పితే ఒకళ్ళు చెప్తే అర్థమయ్యేవి కాదండి. కొన్ని కొన్ని అమ్మవారికి సంబంధించిన విషయాలు భక్తిగా సాధనలోకి వెళ్ళిపోయిన వాళ్ళకి ఆటోమేటిక్‌గా అవి అందుతా ఉంటాయి. ఇకపోతే ఖచ్చితంగా అండి మీరు చిన్నప్పుడు ఇంతున్నారు. చిన్న చిన్న సెర్లాక్ తింటారు. పెద్దయ్యే కొద్దీ కొంచెం కొంచెం మన సాధన పెరిగే కొద్దీ అమ్మ శక్తి మన దగ్గర పెరిగే కొద్దీ అమ్మవారికి నైవేద్యాలు ఖచ్చితంగా సరిగ్గా పెట్టాలి. అది మాత్రం ఖచ్చితంగా గుర్తుంచుకొని ప్రత్యేక పర్వదినాలు ఇప్పుడు లలిత నవరాత్రులు అంటే ఇంకా వచ్చేసరికండి అమ్మ విశేషంగా అనుగ్రహించటానికి ఈ నవరాత్రులు మనకి ఏర్పాటు చేశారేమోనండి. శరన్నవరాత్రులు వచ్చేసరికి వాతావరణంలో మార్పుల వల్ల కొంతవరకు మనకి వివిధ రోగాల నుండి రక్షణ కల్పించడం కోసం అమ్మ ఇవి ఏర్పాటు చేశారు అన్నది ఒక ఎత్తైతే, మనకి ఈ నవరాత్రులు అండి ప్రత్యేకంగా దైవీ శక్తి ఎక్కువగా మనకి అనుగ్రహం ఇవ్వటానికే మనకి అవకాశం అండి. భగవంతుడిచ్చిన అవకాశం అండి. మనం మామూలు రోజుల్లో చేసిన పారాయణ కంటే ఈ నవరాత్రుల్లో చేసిన పారాయణ విశేష ఫలితాలనిస్తుందండి. ముఖ్యంగా వీటన్నింటికీనండి మనలో ఉన్న భక్తి విశ్వాసాలు, నమ్మకం మాత్రం చాలా ఇంపార్టెంట్. వాటిని ఎక్కడ ఎంతమంది ఎన్ని రకాలుగా మీ మనసును పాడు చేయాలని చూసినా, మీ మనసులో అమ్మ మీద నిశ్చలమైన భక్తిని ఉంచుకొని లలిత సహస్రనామ పారాయణ, ఖడ్గమాల, లలిత అష్టోత్తరం నిజంగా అండి అష్టోత్తరం అంటే ఖచ్చితంగా లలిత సహస్రనామాల్లోంచి వచ్చిన ఒక 108 ముఖ్యమైన నామాలండి. చాలా వరకు అవన్నీ కూడా ఒక్కొక్క నామము, ఒక్కొక్క మంత్రం అండి. అమ్మ నామాలు ఏవైనా, అమ్మ రూపాలు ఏవైనా చివరికి లలితాదేవి లేదంటే రాజరాజేశ్వరి అవతారమే. ఇప్పుడు మనం చెప్తున్నవి రాజరాజేశ్వరి నవరాత్రులని గాని, రామ నవరాత్రులని, గుప్త నవరాత్రులని, గుహ్య నవరాత్రులని, గర్భ నవరాత్రులని గాని, వైశాఖ వసంత నవరాత్రులని గాని, చైత్రమాసంలో వచ్చి ఎన్ని పేర్లున్నా కూడా రహస్యమైనవి నవరాత్రులని మాత్రం ఖచ్చితంగా గుర్తుంచుకోండి అని చెప్పి తెలియచేస్తున్నానండి. నిజానికండి అమ్మ మంత్రం జపించేవాళ్ళు పుణ్యాత్ముల కింద లెక్కండి. ముల్లోకాలలో మోహించే అంత సకల సిద్ధులు పొందగలుగుతారండి. అందరి చేత గౌరవం పొందగలుగుతారండి. అలాంటి వాళ్ళని చూస్తే అండి అమ్మనే చూసినంత ఫలితాన్ని అమ్మ ఇచ్చేస్తారంటండి. అలాంటి లలితా నవరాత్రులు జాగ్రత్తగా చేసుకోండి అని చెప్పేసి నాకు తెలిసిన 4 విషయాలు మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నానండి. నిజానికి అమ్మ మంత్రం చెయ్యాలి అంటే ఒక్క లలిత అనే నామాన్ని పట్టుకుంటేనే మనం ఆ మంత్రం చేసిన ఫలితం అండి. లలిత అన్నదే పరమ మంత్రం కదా. ఆ లలితాదేవినండి మనం లేచిన వెంటనే మన గుండెల్లోనే అమ్మ ఉన్నట్లుగా భావించి అమ్మ రూపాన్ని మనకి నచ్చిన రూపంలో అమ్మ రూపాన్ని మనసులోకి తీసుకొచ్చుకోవాలండి. తెల్లవారుజామున మాత్రం లేవాలండి. అక్కడ మన గుండెల్లో అమ్మ ఉన్నట్టు భావించి మన కాలకృత్యాలన్నీ అయిపోయిన తర్వాత మనం కూడా అండి అమ్మకు నచ్చినట్లుగా తయారవ్వాలని మర్చిపోవద్దండి. పరిమళ ద్రవ్యాలు, శుద్ధమైన వేడినీటి స్నానం, నిజంగానే స్నానం అండి కార్తీక మాసంలో చల్లటి నీళ్ళు చేస్తాం కదా, కానీ ఇప్పుడు వేడి నీళ్ళు అంటండి. మనం నీళ్లు అగ్నిపూరితం చేయటం వల్ల ఇంకా విశేషంగా పవిత్రం అవుతాయంటండి. అందుకని వేడి నీళ్ళతో స్నానం చేసి ఎరుపు రంగు వస్త్రాలు వేసుకోవాలండి. నియమంగా కూడా కుంకుమ, ఆడవాళ్ళైతే పసుపు కాళ్ళకి రాసుకోవటం, పవిత్రంగా ఉండడం, ఇవన్నీ మామూలు విషయాలైతే అండి అమ్మవారికి ఇష్టమైనట్టుగా మన శరీరానికి కూడా కర్పూరం, చందనం మొదలైనవి రాసుకుని అలంకారాలన్నీ చేసుకుని అమ్మకి ఇష్టమైనవి మళ్ళీ అన్నీ అర్పించాలండి. అమ్మవారు సువాసనలు వెదజల్లే విధంగా అండి ఆ చుట్టుపక్కల పరిమళాలన్నీ అమ్మకి సమర్పించాలండి. ఇంకా అమ్మ మంత్రం చేసుకుంటూ ఉండేవాళ్ళండి మనసును మాత్రం పవిత్రంగా ఉంచుకోవాలండి. శరీరం, మనసు రెండు కూడా శుచి శుభ్రతలు అన్నవి చాలా ఇంపార్టెంట్ అండి. అమ్మ పూజలో ముఖ్యంగా ఉండాల్సినవండి. మనసు, శరీరం రెండు పవిత్రంగా ఉండాలని మాత్రం మర్చిపోవద్దండి. నిజంగా చెప్పాలంటే అండి అమ్మవారిని జన్మలుగా పుణ్యం చేసిన వాళ్ళు మాత్రమే అమ్మని పూజించగలుగుతారంటండి. దుష్ట సంకల్పాలు ఉన్న వాళ్ళు అమ్మని చేరలేరంటండి. తీవ్రమైన తపస్సాలురు ఆత్మలోనే అమ్మని ధ్యానిస్తారంటండి. వాళ్ళకి మరుజన్మ అనేది ఉండదంటండి. అమ్మని పూజించేటప్పుడు శివోహం అనే భావంతో మాత్రం ధ్యానం చెయ్యాలండి, లేకపోతే అమ్మని పొందలేమండి. నిజానికి వంశంలో ఎవరైనా సరే లలిత అమ్మని తలుచుకుని జపించే వాళ్ళు ఉంటే ఆ వంశం వాళ్ళంతా ముక్తిని పొందుతారంటండి. అత్యంత రహస్యమని అమ్మ గురించి, అమ్మ మంత్రాల గురించి చెప్పబడిందండి.
అన్ని మంత్రాల కంటే పైనున్నదే మన లలితా మంత్రం అండి. వేదశాస్త్రాలన్నీ కూడా లలితమ్మనే స్తుతిస్తాయండి. ఆమెను శరణాగతి చేసిన వాళ్ళండి ఇంకా వాళ్ళకి కావలసిందంటూ ఏం మిగలదండి. అమ్మవారిని మునులే కాదు సనక సనందనాథులు కూడా ధ్యానిస్తారండి. నిజానికండి అమ్మని చేరాలంటే అండి ఎన్నో జన్మల పుణ్యఫలం ఉంటేనే అమ్మ పాదాల దగ్గరికి చేరగలుగుతాము అన్నది ఒకెత్తు అయితే అండి, అమ్మని కుచరిత్రులు, కుశ్చితులు, కుటిలాశయులు, వృధాతర్కం చేసేవాళ్ళు, అసలు దుశ్శీలురు, కులభ్రష్టులు, కఠినులు, దైవ దర్శనాన్ని ద్వేషించేవాళ్ళు, పాప స్వభావులు, ఇటువంటి వాళ్ళు ఎవ్వరూ గొప్పలు చెప్పుకుంటూ డాంబికంగా మాట్లాడుతూ స్వాభిమానంగా ఉంటూ ఏదో ఒక విధంగా ఎదుటి వాళ్ళని విమర్శించేవాళ్ళు, ఇటువంటి వాళ్ళెవ్వరూ అమ్మ దరిదాపుల్లోకి కూడా చేరలేరండి. అటువంటి లలితాంబికను ధ్యానించడానికి మంచి అవకాశం ఈ లలితా నవరాత్రులు. అలాంటి నిమిషాలని జాగ్రత్తగా వినియోగించుకోండి అని కూడా నేను తెలియచేస్తున్నానండి. బ్రహ్మ విష్ణు మహేశ్వరులే అమ్మ పాదధూళి పడితే చాలని ఎదురు చూస్తూ ఉంటారంటండి. ఋషులు, మహర్షులు, సనక సనందనాది మహర్షులు, దేవతలు, సకల ఇంద్రాది అష్టదిక్పాలక దేవతలు అమ్మ దర్శనం కోసం పోటీ పడుతూ ఎదురు చూస్తూ ఉంటారంటండి. అటువంటి లోకజనని శ్రీమాత యొక్క అపురూపమైన ఈ పర్వదినాల్ని జాగ్రత్తగా ఉపయోగించుకుంటూ ప్రతి నిమిషం అమ్మ నామస్మరణలో చెడు ఆలోచనలు మనసులోకి రానివ్వకుండా అమ్మ కోసం పరితపిద్దామని చెప్పి తెలియచేస్తున్నానండి. నిజానికి దుష్ట సంకల్పాలు ఉన్నవాళ్ళు, దైవనింద చేసేవాళ్ళు, ఆ అమ్మని తిట్టేవాళ్ళు వీళ్ళెవ్వరూ అమ్మ పాదాల దగ్గరికి చేరుకోరు సరికదా, విపరీతమైన శిక్షలకు వాళ్ళు గురి అవ్వాల్సి వస్తుందండి. ఆ విషయం తెలియక తప్పుడు మాటలు మాట్లాడుతున్న వాళ్ళందరికీ అమ్మ ఏదో విధంగా తెలియచేయాలని కోరుకుంటూ అండి, నా సిరిహాసిని రూపంలో వేయించేసి ఉన్న ఆ లలితమ్మ ఆశీస్సులు మీ అందరి మీద ఉండాలని కోరుకుంటూ, అమ్మవారు అండి ఎన్ని రూపాలున్నా కూడా అన్ని రూపాలు అమ్మవారే అని మాత్రం గుర్తుంచుకోండి. ఈ రాజరాజేశ్వరి అవతారమైన, రామ అవతారమైన, లలిత అవతారమైన, ఏ రూపమైనా కూడా అమ్మవారే. అమ్మవారిని సాధన చేసుకోవడం అంటే నామపారాయణ ప్రీత అని సహస్రనామాల్లో చదువుతాం కదా. అమ్మవారు ఏంటండి, మనం అమ్మ నామాల్ని సహస్రం భక్తితో ప్రేమతో చదువుతూ ఉంటే అంటండి అమ్మ నృత్యం చేస్తుందంటండి. అమ్మ అంత ఆనందంగా ఉంటుందంట. అమ్మని అంత ఆనందంగా ఉంచమంటే అయ్య కూడా దానికి 1000 రెట్ల ఆనందంతో ఉంటారు. సో శివశక్త్యాత్మకమైన ఆ రూపాన్ని మనం గుండెల్లో నింపుకొని మనస్ఫూర్తిగా అమ్మ పారాయణలతో, భజనలతో, అమ్మ నామస్మరణతో గుహ్యంగా మనలో మనమే చేసుకున్నట్లయితే ఖచ్చితంగా అమ్మవారి అనుగ్రహం చేసిన సాధకుల మీద ఉంటుంది అని చెప్పేసి నేను తెలియచేస్తున్నానండి. అమ్మవారిని రాముడిని కూడా నామపారాయణ ప్రీత అని అమ్మవారికి పేరున్నట్లే రాముడు భజనలు చేయటం కూడా మనం వివిధ దేవాలయాల్లో చూస్తూ ఉంటాం. కాబట్టి కేవలము ఒక్క లలిత అనే ఒక్క నామంతోనే మనం తరించిపోవచ్చు అని మాత్రం ఖచ్చితంగా గుర్తుంచుకోండి అని కూడా ఈ సందర్భంగా తెలియచేస్తున్నానండి. అన్నింటికంటే ముఖ్యంగా మనం పాటించాల్సింది ఏకభుక్తం అండి. ఈ నైవేద్యాల గురించి చెప్పిన దానిలో మర్చిపోయానేమో అన్న ఉద్దేశంతో మళ్ళీ చెప్తున్నాను. ఏకభుక్తం చాలా ఇంపార్టెంట్ అండి. అలానే ఉపవాసాలు ఎక్కువ చేయొద్దని కూడా మీకు తెలియచేశాను. ఇకపోతే బ్రహ్మచర్యం, భూసైనం, దీని మీద కూడా చాలా చండాలంగా మాట్లాడిన వాళ్ళని కూడా విన్నాను. ఇవన్నీ మేము చేయలేమా అని అనుకుంటే పశు జన్మలకి మన జన్మలకి మీరు ఇంతవరకు వచ్చి చెయ్యాలి అని ఆలోచన మీ బుర్రలోకి రావడం అంటేనే అమ్మ అనుగ్రహం కలిగినట్టు. ఇంతవరకు వచ్చిన తర్వాత ఒక 10 రోజుల పాటు నేను ఇంత జాగ్రత్తగా ఉండలేను అని అనుకుంటే ఇంక అసలు ఇలాంటి దైవికమైన వీడియోలు చేయడం చూడడం మానేయడం బెటర్. ఎందుకంటే అమ్మ అనుగ్రహం ఉన్న వాళ్ళు మాత్రమే ఆ తత్వాన్ని అర్థం చేసుకోగలుగుతారని నమ్ముతానండి నేను. దానికి తోడు అమ్మవారండి మనం ఎన్ని జన్మల నుంచో మూటగట్టుకున్న ప్రారంధ కర్మల నుండి మనల్ని తప్పించటానికి అమ్మవారు ఏర్పాటు చేసిన ఈ ప్రత్యేక పర్వదినాలని శివశక్త్యాత్మకంగా కలిపి మనం అమ్మవారిని చేరుకునే సాధనకి మనకి ఆయుక్తులం అవ్వాలని చెప్పేసి నేను తెలియచేస్తున్నానండి.
శివుడు శక్తి ఇద్దరిని కలిపి రాముడిని ప్రత్యేకంగా అండి అమ్మ విష్ణు శక్తి స్వరూపిణి కింద లెక్కకొస్తుందండి ఈ రోజుల్లో, ఈ 10 రోజుల్లో. రామ భజనలతో పాటు రాముడి యొక్క అష్టోత్తరాలు పారాయణ చేసుకోండి, లేకపోతే రాముడివి మీకు వచ్చిన భజనలు చేసుకోండి. రాముడి పూజలతో పాటుగా అమ్మవారిని కూడా మనం ఆరాధించటం వల్ల విశేషమైన ఫలితాలని మనకి అమ్మవారు అనుగ్రహిస్తారు. విశేషమైన ఫలితాలు అంటే ఒక్కటేనండి, జన్మలుగా కర్మ చక్రంలో పరిభ్రమిస్తున్న ఈ జీవికి, ఈ ఆత్మకి మనకి విముక్తి కలిగించడానికి అమ్మ మనకి సహాయం చేస్తారండి. అంతేకాని ఇవన్నీ చేసేసి నేను ఇవన్నీ చేసేసాను, నన్ను అమ్మ కాపాడట్లేదని మాత్రం ఎప్పుడూ అనుకోకండి. ఎప్పుడూ సరే, ఎప్పుడైనా సరే ఈ రోజు మనం చేసిన పూజలు ఏవి ఈ రోజుకి ఈ జన్మకి ఉపయోగపడవు. ఈ రోజు అంటే ఈ జన్మకి మనకు ఉపయోగపడిపోవు. మనం జన్మలుగా చేసుకున్న కర్మఫలాలని మనకి తగ్గించవచ్చు. మనం మోక్ష మార్గం వైపు వెళ్తున్నామంటే ఖచ్చితంగా మనకి అమ్మ అనుభవించాల్సిన ప్రారంభ కర్మల్ని తగ్గించి మనల్ని తన వైపు తీసుకెళ్తుంది. ఒక్కొక్కసారి అండి ఖచ్చితంగా చెప్తున్నానండి, మనకి కళల్లో అండి బాగా భయంకరమైన కళలు వస్తూ ఉంటాయి. దేవి ఉపవాసకులకి ఎవరికైనా అనుభవాలే నేను చెప్తున్న మాటలు. భయంకరంగా కళ్ళు వస్తూ ఉంటాయి, లేచి తుళ్ళి పడుతూ ఉంటాయి. ఏంటమ్మా ఇలా వచ్చిందా అని ఆలోచించుకుంటా. నేను రాత్రి ఇన్ని పూజలు చేసేసుకున్నాను, రాత్రి నేను ఇన్నిసార్లు చదివేశాను, నాకు ఆ కళ ఏంటి అంటాను. నేను ఎక్కడో పడి దెబ్బలు తగిలిచ్చేసుకున్నట్టు ఏదో చెడు ఏదో ఒకటి వచ్చింది అనుకో, ఆ తర్వాత నెమ్మదిగా నాకు అర్థమైందండి, అమ్మ నాకు నిజంగా జరగాల్సిన అంత పెద్ద కర్మని నేను చేసిన ఈ పారాయణ వల్ల నాకు ఇంత కొన్న కళల్లో చూపించేసి ఆ నిమిషం కొన్ని నిమిషాలే కదా భయపడతాం, కళ అంటే కాసేపటికి తేరుకుపోతాం కదా, అలా తప్పించేశారు అని నాకు అనుభవం అండి. సో కొంచెం ఎంతో విలువైన ఈ నవరాత్రుల్ని చక్కగా ఉపయోగించుకోండి అని చెప్పేసి నేను తెలియజేస్తున్నానండి. చివరిగా నేను అమ్మవారి భక్తులకి ఒకే ఒక్క విషయం చెప్పాలనుకుంటున్నానండి. అమ్మవారి పూజలు వ్రతాలు అనుకుంటూ లెక్కలు పెట్టేసుకుంటూ ఎన్ని లక్షల సార్లు చేసేసాను అనుకుంటూ, లేదంటే ఆర్భాటంగా అందరికీ చూపించాలనుకుంటూ మాత్రం చేయకండి. అతి రహస్యమైన ఈ గుప్త నవరాత్రుల్ని మన జీవితం కోసం, మనం పర్సనల్గా మన ఆత్మ ఉన్నతి కోసం మనం ప్రయత్నిద్దాం, సాధన చేసుకుందామని చెప్పేసి నేను తెలియజేస్తున్నానండి. అమ్మవారినండి సాధన చెయ్యగా అండి మనం నేను లేను అని స్టేజ్కి వచ్చేస్తాం. నేను లేను అంటే నేను లేను అని స్టేజ్కి వచ్చేసాను, నాలోనే అమ్మ ఉంది, అమ్మే నాలో ఉంది కాబట్టి నేను అన్నదాన్ని వదిలేశాను, ఇప్పుడు నేను శ్రీ విద్యా పుష్కరాలను అయిపోయాను కాదండి. నేను లేను అనే స్టేజ్ నుంచి నేనే లలితమ్మను, నాలోనే అమ్మ ఉంది, అమ్మే నేను అనే స్టేజ్కి అమ్మ తీసుకెళ్తారండి. ఆ స్టేజ్కి మనం చేరుకోవడం కోసమే మనం చేసే ఈ వ్రతాలు, పూజలు, జపాలు వగేరాలన్నీ. కానీ వీటన్నింటిలోని ముఖ్యంగా మనం గుర్తుంచుకోవలసినది ఈ అపురూపమైన, అమూల్యమైన, ఈ విశేష ఫలితాన్ని ఇచ్చే నవరాత్రుల్ని గుహ్యంగా, గుప్తంగా మాత్రమే చేసుకోండి అని తెలియజేస్తూ, అమ్మ దయకి పాత్రలు కండి, అమ్మ కృపకి ప్రయత్నించండి అని చెప్పేసి నేను అందరికీ తెలియజేస్తూ మరొక్కసారి విధి విధానాలు తెలియజేస్తున్నానండి. రాత్రి సమయంలోనే ముఖ్యంగా పూజ, భూశయనం, ఏకభుక్తం, బ్రహ్మచర్యం ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. రాత్రి 9 తర్వాత అయితే విశేష ఫలితాలు. చేసే పూజలు ఏం పెట్టేశాను, ఏం కట్టేశాను, లేదంటే ఏం నగలు అలంకరించాను అన్నది మాత్రం చూడకండి. కేవలము భక్తి ప్రధానం అని గుర్తుంచుకోండి, నమ్మకం ప్రధానము. అమ్మవారి విశేష అనుగ్రహానికి మీరు చేయాల్సిన మనస్సు అంతా అమ్మకు అర్పించండి అని చెప్పేసి నేను మీకు తెలియజేస్తూ, అందరి మీద సిరిహాసిని స్వరూప లలిత పరదేవత యొక్క అనుగ్రహం మీ అందరి మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డు like, share and subscribe to Meeradama Vlogs.